ప్రపంచ దేశాల్లో మరో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది నిజంగానే యుద్ధానికి కనుక మారితే, కేవలం మేఘాలు మాత్రమే కమ్ముకున్నాయి, నిజంగానే కనుక యుద్ధంగా మారితే కనుక ఇది డెఫినెట్ గా ఇప్పటి వరకు మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం, అమెరికా ఇరాన్ పై దాడులను చూసాం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూసాం, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని చూసాం. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతోంది. బికాజ్ అక్కడ ఉంది సౌత్ కొరియా, నార్త్ కొరియా దేశాలు. నార్త్ కొరియా కిమ్ కనుక రంగంలోకి దిగితే పూర్తిగా సౌత్ కొరియా వినాశనాన్ని చూసే వరకు వదిలిపెట్టాడు. అయితే ఇప్పుడు సౌత్ కొరియా పైన గతంలో నార్త్ కొరియా ఒక దాడి చేసింది, మిసైల్స్తో 16 మిసైల్స్తో దాడి చేస్తే అక్కడ చాలా ప్రాంతాలు కూడా భయభ్రాంత గురైపోయాయి. సౌత్ కొరియా కూడా దీనిపైన చాలా ఆగ్రహాన్ని వెలగక్కింది. ఈ విషయం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. నువ్వు సౌత్ కొరియా పైన దాడి చేయకు అని చెప్పి నేను గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చెప్పాను, కిమ్ నువ్వైనా మారకపోతే నేను యుద్ధాల్లోకి దిగాల్సి వస్తుందని చెప్పి అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా సౌత్ కొరియాకి సపోర్ట్ చేస్తే రష్యా నార్త్ కొరియాకి సపోర్ట్ చేస్తోంది. నార్త్ కొరియా నుంచి సహకారం తీసుకుంటూనే రష్యా నార్త్ కొరియాలు కలిసి ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నటువంటి ఆ పరిస్థితి మనకు తెలిసిందే. ఏకంగా ఉక్రెయిన్ పైన దాడిలో తమ సైన్యాన్ని కూడా అందిస్తూ ఉన్నారు నార్త్ కొరియా కిమ్. ఈ నేపథ్యంలో రష్యా నార్త్ కొరియా మధ్య ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో రష్యా నార్త్ కొరియా మధ్య సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి అటు ఉక్రెయిన్ పైన దాడి చేస్తూనే ఉన్నారు, అమెరికాను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు రష్యా తన రక్షణ శాఖ మంత్రి లావ్రోవ్ని పంపించారు. అటు సెర్గీ లావ్రోవ్తో పాటుగా అటు నార్త్ కొరియాకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రి సన్ హ్యూచ్ వాళ్ళిద్దరితో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో కీలకమైన విషయాల్ని అటు రష్యా రక్షణ శాఖ మంత్రి మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, మీరు గనక దాడి చేస్తే, మీరు నార్త్ కొరియా లక్ష్యంగా, నార్త్ కొరియా అనే టార్గెట్గా మీరు గనక అటువైపుగా దాడి చేస్తే ఇదేంటి అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు ఏకమవుతున్నాయట. నార్త్ కొరియాకి సమీపంగా ఓ ప్రాంతంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి ఆ మిసైల్స్తో లేకపోతే ఆ యుద్ధ విన్యాసాలని చేస్తూ ఉన్నారట. అంటే మీరు నార్త్ కొరియాని టార్గెట్గా చేసి ఈ రకంగా కూటమి జతగడితే, మీరు రక్షణ విషయంలో అమెరికా, జపాన్ అండ్ దక్షిణ కొరియాలు జతగడితే కనుక మేము రష్యా దేశంగా నార్త్ కొరియా వెంట ఉంటాం, నార్త్ కొరియాతో సహకరించి కిమ్తో పాటుగా మీపై యుద్ధం చేస్తాం. ఇటువంటి వ్యాఖ్యల్ని అక్కడి రక్షణ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్తున్నారు. అయితే మరింత డీటెయిల్స్గా మా ప్రతినిధి ఎప్పటికప్పుడు గ్లోబల్ లెవెల్ జరిగేటువంటి విషయాలపైన మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం ఆర్టీవీ. నాతో పాటుగా నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, ఏంటి నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతంలోనే నార్త్ కొరియా సౌత్ కొరియా పైన దాడులకు తెరలేపింది, దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏకంగా రష్యా కూడా ఎంట్రీ ఇచ్చింది. మీరంతా అమెరికా, జపాన్, సౌత్ కొరియా అంతా కలిసి నార్త్ కొరియా పైన జట్టు కట్టి మీరు కనుక నార్త్ కొరియా టార్గెట్గా లక్ష్యాలను కనుక మీ విన్యాసాలను కనుక చేయాల్సి వస్తే మేము ఎంట్రీ ఇస్తాం, అమెరికా అంతు చూస్తాం, జపాన్ అంతు చూస్తాం, సౌత్ కొరియా అంతు చూస్తాం. ఈ వ్యాఖ్యల్ని రష్యా రక్షణ శాఖ మంత్రి మాట్లాడుకొచ్చారు. ఎలా ఉండబోతోంది నెక్స్ట్? ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది, మరి ముఖ్యంగా పుతిన్ ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సేమ్ యుక్రెయిన్ లాంటి పరిస్థితే సౌత్ కొరియాది కూడా. సౌత్ కొరియా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఇక్కడ మూడో అంశంగా జపాన్కి సంబంధించి ఆసక్తికర అంశం కింద చెప్పుకోవాలి. ఒకవేళ జపాన్ కూడా రంగంలోకి అఫ్కోర్స్ ఇప్పటికే ట్రైలేటరల్గా అంటే త్రైపాక్షికంగా ఈ మూడు దేశాలు కలిపి త్రైపాక్షికంగా ఇటు వైమానిక విన్యాసాన్ని ప్రారంభించాయి. ఇటు యుద్ధ విన్యాసాలకు సంబంధించి కాకుండా పూర్తిస్థాయిలో ఆ యుద్ధ విన్యాసాలు కాకుండా మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటూ ఉంటారు. అంటే మిలిటరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ అంటే విన్యాసం కింద చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోని ఈ మూడు దేశాలు అక్కడ యుద్ధ విన్యాసాలు కావచ్చు లేకపోతే వైమానిక విన్యాసాలు కావచ్చు చేయడంపై రష్యా అభ్యంతరం చేస్తోంది. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఉత్తర కొరియా పర్యటనకి వెళ్ళిన నేపథ్యంలో కావచ్చు లేకపోతే ఉత్తర కొరియాతో మాట్లాడుతున్న సందర్భంలో కావచ్చు ఇదే మాటను చెప్పుకుంటూ వచ్చారు, ఇదే మాటను పునరుద్ఘాటించారు. ఆయన ఏమంటున్నారు, మీరు కనుక ఇక్కడతో ఆగితే బాగుంటుంది, లేదు కాదు కూడదు అని చెప్పి ఇటు సౌత్ కొరియాకి సంబంధించి కావచ్చు లేకపోతే జపాన్ విషయంలో కావచ్చు, అమెరికా విషయంలో కావచ్చు ముగ్గురిని ఏకిపారేశారనే చెప్పుకోవాలి. మీ ముగ్గురు మీ వేషాలు మీ దగ్గర ఉంచుకోండి, కాదు కూడదని చెప్పి తింగర వేషాలు, పిచ్చి వేషాలు వేస్తే కనుక మరి ముఖ్యంగా ఇటు ఉత్తర కొరియా
ఉత్తర కొరియాకు వ్యతిరేకంగాను మరీ ముఖ్యంగా అఫ్ కోర్స్ రష్యా అంటూ ఆయన అక్కడ ప్రస్తావించాలంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇటు ఉత్తర కొరియాకి కావచ్చు, లేకపోతే రష్యాకు వ్యతిరేకంగా మీ కార్యాచరణ ఉంటే దీనికి ప్రతీకార దాడులు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంట్రెస్టింగ్ ఇక్కడ పరిణామాలు చూస్తుంటే డాట్స్ కనెక్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మీరంటే కొద్దిసేపటి క్రితం ఇంకొక యుద్ధ వాతావరణం నెలకొనబోతుందా? నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి సంబంధించి ఇదే వాతావరణం కనిపిస్తోంది. మరి ప్రతిసారి మనం మాట్లాడుతున్నాం, ప్రతిసారి కూడా అమెరికా ఎంట్రీ ఇస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది, ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అంటే ఇక్కడ డైరెక్ట్ గా నేషనల్ ఇంటర్నేషనల్ చర్చలు ఏం జరుగుతున్నాయంటే ఎప్పుడు ఏదో రకమైనటువంటి యుద్ధం జరగాలి, అక్కడ అమెరికా పాత్ర ఉండాలి, లేకపోతే అమెరికా తమ ఉనికిని కోల్పోతుంది. అమెరికానే కయ్యం పెట్టాలి, అమెరికాని యుద్ధ సామగ్రి సమకూర్చాలి, అమెరికానే ఆ యుద్ధాన్ని ఆపినట్టుగా కలరింగ్ కూడా ఇవ్వాలి. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ యుద్ధాలు మరీ ఎక్కువగా అయిపోయాయి, కొన్ని దేశాల పైన యొక్క అక్కసు కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య యుద్ధం జరుగుతుంటే వార్నింగ్ ఇవ్వడం వరకు ఒకే ఎత్తు, కానీ యుద్ధ విన్యాసాలు సైతం చేస్తున్నారంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక యుద్ధానికి ఆయనే బీజం వేస్తున్నారు, ఆయనే ఆజ్యం పోస్తున్నారా, ఆయనే పెట్రోల్ పోసి మరి ఆ యుద్ధానికి అక్కడ మంట మండే విధంగా చేస్తున్నారా, ఎలా అనుకోవాలి? ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం డిఫెన్స్కి సంబంధించి, ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముకుని బతుకుతున్న దేశంగా అమెరికాను ప్రస్తుతం ప్రపంచం గుర్తిస్తుంది, లేదా ప్రపంచం మాట్లాడుకుంటున్నది అర్థం చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఇరాన్ అయిపోయింది, యుక్రెయిన్ అయిపోయింది, ఇప్పుడు ఆ రెండు దేశాలకి యుద్ధం కాస్త కొలుకొచ్చిన వాతావరణం, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, లేకపోతే యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్ నుంచి ఇంకా వచ్చే అవకాశం అంతగా ఏం కనిపించట్లేదు, ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ద సౌత్ కొరియాకి సంబంధించి, సౌత్ కొరియాకి ఇప్పటికీ ఆ బార్డర్లో, అంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి బార్డర్లో 60,000కు పైగా సైన్యాన్ని అక్కడ దక్షిణ కొరియా మోహరిస్తే ఏకంగా 12 లక్షల మంది సైన్యాన్ని ఉత్తర కొరియా మోహరించింది. ఇక్కడ 63,000 మంది ఎక్కడ, ఏకంగా 12 లక్షల మంది ఎక్కడ పొంతడం లేదు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆ బార్డర్లో ఎందుకు ఇంకా అలాగే వాతావరణం ఉందంటే ఇక్కడ అమెరికా ఉంది. సౌత్ కొరియా బార్డర్లో సౌత్ కొరియా బలగాలు 63,000 మంది ఉంటే వీళ్ళకి సపోర్టివ్గా అమెరికా బలగాలు అక్కడ ఉన్నాయి. చైనా, అఫ్ కోర్స్ భారత్కి చైనాకి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా డిఫెన్స్ మార్కెట్ ఉంది, ఈ రెండు కాస్త పుంజుకుంటున్నాయి. అట్ ద సేమ్ టైం రష్యాకి సంబంధించి కూడా. సో దీన్ని ఎలాగైనా పూర్తి చేయాలి, దీన్ని ఎలాగైనా కంప్లీట్గా పాతి పెట్టేయాలి, తన బడ్జెట్ని లేకపోతే తన డిఫెన్స్ మార్కెట్ని ఇంకా తీవ్రంగా తీసుకువెళ్ళాలంటే ఇంకొక కాన్ఫ్లిక్ట్ కావాలి. ఆల్రెడీ మనం చూసాం భారత్కి పాకిస్తాన్కి మధ్య జరిగిన సందర్భంలో అమెరికా డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేక మిజైల్స్ కావచ్చు, ఏ స్థాయిలో పడిపోయాయి, ఏ స్థాయిలో కింద, అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ మార్కెట్ ఎంత కుదేలైంది అనేది. ఇక్కడ నుంచి రష్యా యుక్రెయిన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద దాడులను తీవ్రతరం చేస్తుంది. ఇక్కడ డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. 700, 600, 400 రోజుకి, గతంలో ఎప్పుడు లేని విధంగా. సో అక్కడ కూడా మార్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. సో ఈ రెండు ఒక ఈక్వేషన్ అయితే ఇజ్రాయెల్కి ఇరాన్కి జరిగిన సందర్భంలో ఇజ్రాయెల్ అడిగినా కూడా నేరుగా ఇవ్వలేదు. ఆ B-2 బాంబర్ గురించి మాట్లాడుకున్నాం, మీరు నేను కూడా రిపోర్ట్ చేస్తాం. ఆ సందర్భంలో వాళ్ళు అటాక్కి, అంటే ఇరాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని కొట్టాలంటే కనుక ఇజ్రాయెల్ అడిగితే నేరుగా ఇజ్రాయెల్కి ఇవ్వలేదు, తానే రంగంలోకి దిగి కొట్టింది. సో అంత ఒక విధంగా చెప్పాలంటే కాస్త అనుమానంగాను, కాస్త ఏమంటారు దాన్ని, సందేహాత్మకంగా ఉన్న పరిస్థితి. అంటే అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికాకు భయపడి గుహలో దాక్కున్నారేమో. అటు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపానని చెప్పి పెద్దగా గంభీరాలు పలికి అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏదో చేయాలనుకున్నాడేమో. అటు రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా కొంత పుతిన్ ఆలోచిస్తున్నాడేమో. కానీ నార్త్ కొరియా కిమ్ మాత్రం ఆలోచించడే. కిమ్ డైరెక్ట్ గా అటాక్ చేయాలనుకుంటే ఏం జరిగినా పర్లేదు, అమెరికా తెలుసుకున్న మంచి అమెరికా దగ్గర 4 బాంబులు వేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అటువంటి వ్యక్తి కిమ్. నిజంగానే కిమ్ ఈ విషయాలపైన ఆల్రెడీ సియోల్ సౌత్ కొరియాలో జపాన్, అమెరికా అండ్ సౌత్ కొరియాకి సంబంధించి ప్రతినిధులు భేటీ అయిపోయి ఈ నిర్ణయం తీసుకొని ఆ యుద్ధ విన్యాసాలు కూడా జరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కిమ్ రియాక్షన్ ఏముండబోతోంది? కిమ్ కనుక డైరెక్ట్ గా తలుచుకుంటే అమెరికా దగ్గరికి వెళ్ళి కూడా ఆయన డైరెక్ట్ గా గెలవచ్చు, గెలవకపోవచ్చు, దట్ డజంట్ మ్యాటర్. వార్ లో గెలిపోవటం సంగతి పక్కన పెడితే దాడి చేయగల ధైర్యం మాత్రం అందరికంటే ఎక్కువగా అయితే ఉంది. సో నార్త్ కొరియాతో డైరెక్ట్ గా అమెరికా యుద్ధానికి కాల్దువే అవకాశం ఉందా? నార్త్ కొరియా నేరుగా యుద్ధంలోకి దిగుతుంది ఎప్పుడు రష్యా కనుక లేకపోతే. ప్రస్తుతం రష్యా హోల్డ్ చేస్తుంది, ఎందుకంటే కనుక నార్త్ కొరియా నేరుగా రంగంలోకి దిగితే కయ్యానికి కాలు దువ్వినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు అమెరికా మార్కెట్ ఇంకా పెరుగుతుంది. ఆబ్వియస్లీ అక్కడ మ్యాండేటరీగా సౌత్ కొరియాకి ఇంకా ఆప్షన్ లేదు, అమెరికా నుంచి కొనాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది?
ఈ యుక్రెయిన్కి పట్టిన గతే ఇక్కడ దక్షిణ కొరియాకి సంబంధించి కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రష్యా చాలా వ్యూహాత్మకంగా, అందుకే ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో కూడా అక్కడ మాటల వరకు పరిమితమైంది. ట్రంప్ని హెచ్చరించింది, బట్ నేరుగా రంగంలోకి దిగలేదు. దిగితే కనుక పర్యవసనాలు ఎలా ఉంటాయనేది రష్యాకి ఐడియా ఉంది, మరి ముఖ్యంగా పుతిన్కి తెలుసు. ఎందుకంటే నేరుగా రంగంలోకి దిగితే ఆల్రెడీ తను కోల్పోయి ఉన్నాడు, తన దేశం మీద జరుగుతున్న దాడుల విషయంలో కోల్పోయి ఉన్నాడు. ఈ సందర్భంలో తన దేశాన్ని నిలబెట్టుకుంటూ పక్క దేశానికి మద్దతు ఇవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక కష్టతరమైన పని. అఫ్ కోర్స్ యుద్ధ వాతావరణం వస్తే ఇంకా డూ అండ్ డై ఆ సిచ్యువేషన్ కనుక వస్తే కనుక దే హ్యావ్ టు డూ అంతే. సో ఆ క్రమం వరకు ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళనివ్వటం లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. లేకపోతే తానే వెళ్ళేవాడు, వెళ్ళి కిమ్తో మాట్లాడుకుని ఉండేవాడు, లేకపోతే కిమ్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడం. వీళ్ళిద్దరూ కలిసి మనం చూసాం గత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ కార్లో చక్కలు కొడుతూ, వీళ్ళిద్దరు కూడా కిమ్ కావచ్చు పుతిన్ కావచ్చు, వీళ్ళిద్దరు కార్లో చక్కలు కొడుతూ మాట్లాడుకున్న వీడియో కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. గత కొన్నేళ్లుగా ఇటు రష్యాకి అలాగే నార్త్ కొరియాకి మధ్య ఆ సంబంధాలు మెరుగవడం కాదు, ఇంకా పెరుగుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏకంగా 10,000 నుంచి 15,000 మంది సైన్యాన్ని ఉత్తర కొరియా రష్యాకు యుక్రెయిన్ బోర్డర్లోకి పంపించిందంటే, ఉత్తర కొరియా రష్యాకు యుక్రెయిన్ బోర్డర్కి పంపించిందంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మధ్య స్నేహబంధం ఏ స్థాయిలో పెనవేసుకుపోయిందో, ఆ స్ట్రెంత్ ఏ స్థాయిలో అయ్యిందనేది. ఇక్కడ అమెరికాను హెచ్చరించే ప్రయత్నం మాత్రమే. అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగదు, ఎందుకంటే కనుక సౌత్ కొరియా విషయంలో తేడా జరిగితే ఆ కంప్లీట్ రీజన్ పోయే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగానే ఒక రీజన్లో తన పట్టు నిలుపుకోవడానికి చైనాకు తైవాన్, అలాగే నార్త్ కొరియాకి సౌత్ కొరియా, ఇటు రష్యాకి యుక్రెయిన్, ఇటు ఏషియాకి సంబంధించినప్పుడు భారత్కి పాకిస్తాన్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, ఇలా కొన్ని లొకేషన్స్ని ఎప్పుడు ఎంచుకుంటూ ఉంటుంది. వాటిని తన స్థావరాలుగా మార్చుకుని దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మయన్మార్ కావచ్చు, మయన్మార్కి సంబంధించి అక్కడ కూడా ఏదో ప్రయత్నం చేస్తోంది, బంగ్లాదేశ్ మీద పట్టు సాధించే ప్రయత్నం, ఈ ఈక్వేషన్స్ అన్ని. సో కాబట్టి అంత వేగంగా ట్రంప్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉండకపోవచ్చు ఇవన్నీ బెదిరింపు చర్యలకి. ఎందుకంటే మీకు గుర్తుందుంటే అమెరికా గతంలో కూడా నాన్సీ పెలోసి పర్యటనలో భాగంగా, అంటే తైవాన్కి సంబంధించి చైనా తైవాన్కి మధ్య యుద్ధ విన్యాసాలు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా వచ్చిన సందర్భంలో కూడా నాన్సీ పెలోసి, అప్పటి స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనకు వెళ్తే బైడెన్ వద్దన్నప్పుడు కూడా ఆమె వెళ్ళారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉన్న బైడెన్ చెప్పినప్పటికీ ఆమె వెళ్ళిన తర్వాత యుద్ధ వాతావరణం నెలకొంది. ఇంకా భీకర దాడులు, ఆ యుద్ధ విన్యాసాలు ఇంకా భీకర స్థాయికి చేరుకున్నాయి చైనా విషయంలో. కాబట్టి ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా విషయంలో కూడా బహుశా ఉద్రిక్త వాతావరణకు వెళ్ళొచ్చు. బట్ ప్రపంచ దేశాలను కలిపి ట్రంప్ని ఆపే ప్రయత్నం చేస్తారనలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయతుల్ అలీ ఖమేనీ కాదు చూస్తూ ఊరుకోవడానికి, వాడు కిమ్ తనకి ఇష్టం వచ్చిన చేసేస్తాడంటూ కూడా ప్రపంచం చర్చించుకునే నేపథ్యంలో ఏదైనా జరగచ్చు. బట్ అంతవరకు రానుకుండా బహుశా జరగచ్చు అని కూడా మనం కొట్టుపారలేమని చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఓవరాల్గా సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మొన్న మధ్య సౌత్ కొరియా సియోల్లో అటు అమెరికా, జపాన్ అండ్ దక్షిణ కొరియా ఈ 3 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు భేటీ అయ్యారు. సౌత్ కొరియా, జపాన్ అండ్ అమెరికా 3 ప్రతినిధులు భేటీ అయిపోయి అక్కడ ఆల్రెడీ నార్త్ కొరియాకి సమీపంగా ఆ బార్డర్ ఏరియాలో విన్యాసాలు కూడా చేశారట. అయితే ఇప్పుడు దీన్ని పుతిన్ తప్పుబట్టారు. మీరు కనుక నార్త్ కొరియా లక్ష్యంగా చేసుకొని మీ 3 దేశాలు రక్షణ కూటమిని కనుక కడితే డెఫినెట్గా నార్త్ కొరియా వైపు ఉండాల్సి వస్తుంది, నేను కూడా మీ అంతు తేల్చాల్సి వస్తున్న రకంగా పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగానే కనుక కిమ్ పుతిన్ కలిస్తే డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్, నెక్స్ట్ లెవెల్ యుద్ధం జరిగే అవకాశం అయితే ఉంది. సో మరి దానికి నిజంగానే అమెరికా మరింతగా ఆజ్యం పోసి దాన్ని మరింతగా రగిలిచ్చేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తోందా, లేదంటే కిమ్తో నాకెందుకు అనే రకంగా సైలెంట్గా ఉంటుంది? అమెరికా కావాల్సింది యుద్ధ సామాగ్రి అమ్ముకోవడం, వారు ఎక్కడున్నా కూడా మా గురించి చర్చ జరగాలని రకంగా అనుకోవడం, మేమే యుద్ధాన్ని మొదలు పెట్టేది మేమే, యుద్ధ సామాగ్రి అందించేది మేమే, ఆఖరికి వస్తే ఆ యుద్ధానికి ముగింపు పలికేది మేము, అనే రకాలుగా మేమే ఉండాలని రకంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన దీనికి ఆజ్యం పోస్తారు అనే రకమైన చర్చలే జరుగుతూ ఉన్నాయి. కానీ నార్త్ కొరియా కిమ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాడు. అక్కడ ఉంది అలీ ఖమేనీయో లేకపోతే ఇంకెవరు భయపడడానికి సామాన్య వ్యక్తి కాదు కిమ్. మీరు చూడండి, సౌత్ కొరియా దగ్గర నార్త్ కొరియా బార్డర్ వెంట 63,000 మంది సైన్యాన్ని దించితే అటువైపుగా 12 లక్షల మంది సైన్యం అంట. ఒకటి కాదు, రెండు కాదు, అంటే ఏ మాత్రమే సరితూగుతారా? అటువంటి సైన్యం కిమ్ మోహరించి ఉంచాడు. నిజంగా అటువైపు నుంచి అమెరికా, సౌత్ కొరియా, జపాన్లు కలిసి ఎటువంటి ఒక చిటుకు అనిపించినా కూడా డెఫినెట్గా కిమ్ రియాక్షన్ మాత్రం నెక్స్ట్ ఉండబోతోంది. సో కిమ్ అంటే మీకు అందరూ తెలిసే కదా. సో కిమ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గడు. అటు ఏం జరిగినా, ఎటువంటి నష్టం జరిగినా కూడా తన లక్ష్యాన్ని చేరాలనుకుంటే డెఫినెట్గా కూడా ఆ లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో ఉంటాడు, కానీ వెనక్కి తగ్గే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అండ్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.